కోట్ల లేకపోతే 100 కోట్ల ఎంత అవినీతి జరిగిందని అనుకుంటున్నారు? నేను చెప్పటం కాదండి, ప్రజలందరూ చెప్పటం 100 కోట్లు అని చెబుతున్నారు. ఎన్ని 100 కోట్లు ఆయన అవినీతి చేశాడో, ఎన్ని 100 కోట్లు అవినీతి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అప్పచెప్పారో మాకు తెలియదు. కానీ అవినీతి జరిగిన మాట వాస్తవం. అది 100 కోట్ల 200 కోట్ల అనేది నాకు తెలియదు. నేను ఇసుక తీసే విషయంలో సెబ్బోళ్ళకు కూడా రిపోర్ట్ చేశాను. ఇటు రిపోర్ట్ అటు గాలికి పట్టి వదిలేశారు. పేరుకు చట్టాలు ఉంటాయి, అవి అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో ఉంది. కానీ ఇక నుంచి అలా జరగదు. బాపట్ల నియోజకవర్గానికి వచ్చి ప్యూరిటీతో కూడిన పాలన, అభివృద్ధితో కూడిన అంశాలతో కూడిన ప్యూరిటీ నేను అందిస్తా. అంటే ఒకవైపు 3 కండువాల ప్రయాణం మీకు ఎలా ఉంది? జనసేనతో ఎలా ఉంది? బీజేపీతో ఎలా ఉంది? కండవాలు వేరే వచ్చండి, జెండాలు వేరే వచ్చండి, కానీ ఎజెండా ఒకటే: అభివృద్ధి, సంక్షేమం, సంరక్షణ. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకునే ప్రయాణం ఉంది. మన దేశం ఒకప్పుడు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కాశ్మీర్లో కూడా ఎన్నికలు పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అది ఒక మర్చిపోదు ఉదాహరణ. ఇలా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా మంచి విధానం. 2014లో అన్నం సతీష్ గారు ఓడిపోయారు. 2019లో మీరు సీట్ ఆశించినా ఇవ్వలేకపోయింది, ఆయనకే సీటు దక్కింది. మీరు ఒక విధంగా కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఆయన సహకారం ఎలా ఉండబోతుంది? మీకు ఏమన్నా ప్రయాణం ఇద్దరు కలిసి చేస్తున్నారా? ఆయన 2 రోజుల్లో వచ్చి మీటింగ్ పెడతానన్నారు. నేను కలిసి మాట్లాడటం జరిగింది. కలిసి ప్రయాణంలో అందరినీ వెళ్ళి కలుపుకుపోవాల్సిన ధర్మం అభ్యర్థిగా, పొత్తు ధర్మంలో అభ్యర్థిగా నాకు ఉంది. అందులో భాగంగా నిన్న నేను అన్నం సతీష్ గారిని కలవటం జరిగింది. 1 గంట గంటన్నర ఆయనతో భేటీ అవటం జరిగింది. ఆయన కూడా రేపు విలేకరుల సమావేశంలో పాలు పంచుకుని పార్టీ కోసం ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి గారిని గౌరవంగా ఇంటికి పంపించాలని ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం. కష్టపడి పనిచేస్తాం. వర్మ గారు, మీరు రఘుపతి గారి మీద అనేక ఆరోపణలు చేశారు. ఇది జరుగుతున్న దాని వాస్తవాన్ని మీరు చెప్తున్నా అంటున్నారు. రఘుపతి నాకు ఎనిమి కాదు. రఘుపతి చేసే పనులు ఎనిమి, ఒక ఎమ్మెల్యే చేసే అవినీతి ఎనిమి. వాటి మీద నేను గడమెత్తుతా. ఆయన చేసిన తప్పుడు పనులు, అవినీతి పనులు నేను విమర్శించడానికి నాకు అన్ని రకాలుగా హక్కు ఉంది. అలా నేను విమర్శిస్తున్నా. కేవలం ఒక మెడికల్ షాప్లో 700 రూపాయలకి పనిచేసి